ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఉపేక్షిస్తుండబట్టే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇదంతా చేస్తున్నాడేది ఆయన భావనలాగా ఉంది. ఆయన దాడి జనసేన మీద, తెలుగుదేశంలోకి పారాచూట్స్ లాగా వచ్చిన వైసీపీ వాళ్ళ మీద, జనసేనలోకి వచ్చిన వైసీపీ వాళ్ళ మీద. గుడ్ మార్నింగ్ అండి. 99 వీక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో కూడా ఇప్పుడు వర్మ గారు మొదటి నుంచి కూడా తన అభద్రత కావచ్చు, లేదంటే అక్కడ తనకు ప్రాధాన్యత లేకపోవడం కావచ్చు, కొన్ని విధాలు ఆయన బయటకు వస్తూ ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఇసుక ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళనే దాని మీద తుపాకీ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని కాల్చినట్టు లెక్క. ఎందుకంటే ఆయన ఏమంటారు, నేను పోలీసులకు చెప్తున్నాను, అదేవిధంగా అక్కడ కూడా వార్న్ చేస్తున్నాము, అవేర్ చేస్తున్నాము, అయినా కూడా రాత్రి కూడా వచ్చి తవ్వుకెళ్ళిపోతా ఉన్నారు, ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, అలా పట్టించుకోకుండా అధికార యంత్రాంగం కూడా సహకరిస్తుంది, అలాంటి వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే టోటల్ గా అక్కడ ఇసుక మాఫియా నడుస్తోంది. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇసుక మాఫియా నడుస్తోంది, ఇక్కడ ఎవరు కూడా పట్టుకునే వాళ్ళు లేదు. ఇక్కడ డిప్యూటీ సీఎం నియోజకవర్గం అది, పోలీసులు చెప్పినా కూడా ఈ లోపు 20 లారీలు తరలిపోయాయి. సో అక్కడ కాకినాడలో కూడా ఇసుక అంటే అది సముద్రపు ఇసుక, నా ఉద్దేశంలో అక్కడ ఏ ఇసుక అనేది కల్తీ జరుగుతుంది అనేది, అది కట్టడం వల్ల 3 అపార్ట్మెంట్లు కూలిపోవడం అనేది మామూలు విషయం కాదు, అది చాలా సివియర్ గా. ఐ థింక్ ఫ్రీజ్ అయినట్టుంది. రైట్, శ్రీరామ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. అదే మస్తానరావు గారి ఫ్రీజ్ అయినట్టు చూశారు కదా, అంటే వర్మ గారు ఏం మాట్లాడారో చూశారు. ఆయన వైసీపీ భుజం మించి పవన్ కళ్యాణ్ గారి మీద, నాగబాబు గారి మీద తుపాకీ పిలిచాడు. మస్తానరావు గారు, ఇజ్ ఇట్ ఓకే నౌ? మళ్ళీ ఫ్రీజ్ అయింది. ఓకేనండి, సరే మాట్లాడండి సార్. 1 మినిట్ సార్, మాట్లాడండి సార్. ఇప్పుడు సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. సో అక్కడ రెవెన్యూ, పోలీసు, మైన్స్ సంబంధించిన ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు, యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ ఇంకోటి కూడా ఏమంటారంటే, నేను ఆరోపణ చేయలేదు, అక్కడ ఎవరు చేరారు వైసీపీ నుంచి, గత మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు చేరారు, ఆయనతో పాటు ఇంకెవరిని వచ్చారేమో నాకే తెలియదు అంట లోకల్ గా. సో ఆయన ఏంటి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ మీద కూడా ఆరోపణ చేస్తారు, గతంలో వాళ్ళు చేశారు. నేనేమంటానంటే అసలు అక్కడ ఇసుక మాఫియా అనేది రాజ్యం అవుతుంది. గతంలో ఎప్పుడైనా వర్మ గారు ఈ విధమైన ప్రెస్ మీట్, ఈ విధంగా పోలీసు కంప్లైంట్ ఈ విధంగా చేసిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సమయంలో చెప్పారు కదండి, 3 నెలలు ధర్నాలు చేసామని చెప్పాడు కదా ఆయన పాపం. అదే ధర్నాలు చేసినా కూడా అదే కంటిన్యూ అవుతుంది అంటున్నారు. అప్పుడు బిగిన్ అయిన వైఎస్ఆర్సీపీ హయాంలో బిగిన్ అయింది, ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అంటున్నారు ఆయన. సో ఓకే, మంచిదే, ప్రజలకు సంబంధించిన ఆస్తులు సంరక్షించబడాలి, ఆయన బయటికి రావడం కూడా కరెక్ట్. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ని విషయాల మీద దృష్టి కేంద్రీకరించే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారు. గతంలో ఆయన ఒక అపార్ట్మెంట్ దగ్గర ఇలాగే మున్సిపాలిటీకి సంబంధించి చెత్తకపోతే అక్కడ కూడా వెళ్ళి ఈ విధమైన ప్రపంచానికి వెల్లడయ్యేలాగా చేసిన పరిస్థితి. అంటే తరచుగా ప్రజా సమస్యలు అక్కడ నుంచి గుర్తొస్తా ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వీటిని కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు, నేను కొద్దిగా పట్టించుకుంటున్నాను అనేది ప్రజల్లో ఒక విధమైన భావం తీసుకెళ్లాలనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. ఒకటి మస్తానరావు గారు ఆయన ఎంత మాట్లాడినా అది అరణ్య రోదనే. ఆయన ఉన్న పళంగా ఆయన్ని తీసుకెళ్ళి ఇంకో పోస్టులో పెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. అలాంటి ఆలోచన ఉంటే చంద్రబాబు గారు ఎప్పుడో చేసేవారు. ఆయన ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎక్కడో పొజిషన్లో పెట్టి ఎమ్మెల్సీగా పెట్టి ఆయన ఎటు వెళ్లకుండా ఇరుకుని పెట్టే ప్రయత్నం అయితే తెలుగుదేశం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆయన పదవి ఇస్తే 3 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ ఇంకో పార్టీని చూసుకునే ప్రమాదం ఉందనే ఒక అనుమానము, భయము, నమ్మకం 3 చంద్రబాబు గారికి ఉన్నాయి. సో ఈ క్రమంలో ఆయన ఎంత కొట్టుకున్నా, ఎంత అరిచి గీ పెట్టినా సరే ఆయనకేమి పదవి ఇచ్చే అవకాశాలు లేదు. చాలా ఉన్నాయి ఇవ్వటానికి, ఇవ్వరు అనేది స్పష్టమైన తర్వాత ఆయన ఇలా మాడుతున్నాడు అంటాను. అంటే తన ఉనికిని చాటుకుంటానికి అక్కడ అన్ని ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. నిజానికి ఏంటంటే బీజేపీ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత 3 పార్టీలతో సమన్వయం చేసుకొని ఆయా నియోజకవర్గాల సమస్యలు ఉంటే కన్సర్న్ ఎమ్మెల్యేనో కన్సర్న్ అక్కడ మంత్రి గారు ఉంటే వాళ్ళకు ఆయన దృష్టికి తేవాలి. ఆ తర్వాత మాత్రమే, లేకపోతే వాళ్ళ పార్టీ అధ్యక్షుల దృష్టికో లోకేష్ గారి దృష్టికో తీసుకువెళ్ళాలి. ఇప్పుడు పదే ఇలా చేస్తున్నారంటే అసలు దీని వెనకాల ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా ఏమన్నా ఉందా? ఎందుకంటే పదే ఎందుకు చెప్తున్నారు? నియోజకవర్గాలు సమన్వయం చేసుకోవాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాలి, ప్రజల ఆస్తులు సంరక్షించబడాలి.
ఇట్లాంటివన్నీ చేయాలంటే వాళ్ళ పార్టీకి సంబంధించి కూటమి సర్కారు సమన్వయ కమిటీలు ఉన్నాయి, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. కన్సర్న్ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, అవన్నీ కూడా ప్రాపర్ వేలో చేసుకోవాలి. ఇలా పదే ఆయన వీధికెక్కుతున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి తెర వెనక రాజకీయం మీద నడుస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. రైట్, ఒకసారి త్వరగా శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీరామ్ గారు,